ಅಂದರೆ ಇಡೀ ನಗರದ ಜನರನ್ನು ವ್ಯಾಪಾರಸ್ಥರನ್ನ ಹೆದರಿಸಿ ಅವ್ರಿಗೆ ಕಪಿಮುಷ್ಟಿಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ದೌರ್ಜನ್ಯದಿಂದ ದಬ್ಬಾಳಿಕೆಯಿಂದ ಒಂದು ಆಸ್ತಿಗಳು ಮಾಡ್ಕೋಬೇಕು, ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೋಬೇಕು ಮತ್ತು ರಾಜಕೀಯ ಕೊನೆಗಾಳ್ತಾ ಇದ್ದೀವಿ, ಜನರು ಪ್ರೀತಿ ಕಳ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ ಅನ್ನೋಂಥ ಭಯದ ವಾತಾವರಣದಲ್ಲಿ ಆ ಕ್ರಿಮಿನಲ್ಸ್ ಮಾಡಿರುವಂಥ ಕೆಲಸಕ್ಕೆ ಆ ತಂದೆ ಮಗನ ಇಬ್ಬರನ್ನ ತಕ್ಷಣ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿ ಮೀಡಿಯಾ ಬರಲಿ స్టెప్ పోకూడదు. రైట్. సో ఈ ఘటనకు మీడియానే సాక్ష్యం. అందరు ముందుగానే జరిగింది. ఎవరెవరిపై కాల్పులు జరిపారు, ఎవరెవరికి గాయాలయ్యాయని అంతా చూస్తూనే ఉన్నారు. సో నేను ఇలా వచ్చాను, ఇలా వచ్చి రాగానే రకంగా దాడి జరిగిందని వివరిస్తూ ఉన్నారు ఆయన. సో ఏదేమైనా గాలి జనార్దన్ రెడ్డి పైన కాల్పులు అనే అంశంతో ఆ యుద్ధం కాస్త కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారింది. సతీష్ రెడ్డికి కూడా చాలా తీవ్రంగా గాయాలైపోయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. అటు సతీష్ రెడ్డికి గాయాలై రాజశేఖర్ అనేటువంటి కాంగ్రెస్ కార్యకర్త కూడా ఇప్పుడు ఈ ఘటనలో మరణించారు. సో మా ప్రతినిధి నాయుడు ఉన్నారు. నాయుడు, సో ప్రెసెంట్ ఈ ఘటన పైన పోలీసులు ఏం చెప్తున్నారు, అక్కడ కరెంట్ సిచ్యువేషన్ లా ఉంది? మొత్తం ఏదైతే బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న అర్ధరాత్రి మొదలైనటువంటి